హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నిషా. ఈరోజు నేను మీకు ఒక చిన్న ట్రావెల్ లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ షూట్ చేసి కూడా నేను దాదాపు 1 వీక్ అయితే అవుతుంది. కొంచెం బిజీగా ఉండి పోస్ట్ అయితే చేయలేకపోయాను. ఈ జర్నీ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. నేను ఒక 15 డేస్ కోసం అయితే పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాను. అయితే పిల్లలతో ఒంటరిగా ప్రయాణము కొంచెం కష్టంగానే ఉంది, కానీ తప్పట్లేదు. అసలు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో నేను షేర్ చేస్తాను. ఈ వీడియో నేను పోస్ట్ చేసే టైంకి అయితే మేము వచ్చేసి కూడా 1 వీక్ అయితే అయిపోయింది. ఇంకొక 1 వీక్ అయితే మేము ఇక్కడే ఉంటాము. ఇప్పుడైతే మేము చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడి నుంచి అయితే నేను ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే మా నాన్నగారు అయితే వచ్చారండి చెన్నై వరకు. ఇంకా ఇక్కడి నుంచి అయితే నేను ఒంటరిగా పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. 3 అవర్స్ జర్నీ తర్వాత అయితే మేము చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే చాలా వేడిగా ఉందండి. ఇంకా పిల్లలు 3 అవర్స్ జర్నీ చేసి వచ్చే దారిలో వామిటింగ్స్ అన్నీ చేసుకుని వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయారు. ఇప్పుడైతే మేము వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేస్తున్నాము. చెక్కింగ్ ఇంకా లగేజ్ ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకుని వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేస్తున్నాము. మీరు ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్కి రావాలనుకున్నట్లయితే 3 అవర్స్ ముందే వచ్చినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాసెస్ అనేది కొంచెం లేట్గా అవుతుంది కాబట్టి ఫ్లైట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడైతే నేను అన్ని వీడియోస్ అయితే తీయడం లేదండి ఎయిర్పోర్ట్లో, ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొన్ని క్లిప్స్ మాత్రమే తీస్తున్నాను. ఇంకా మా పిల్లలకి ఆకలేస్తుంది అని చెప్పారు. సో మనకి ఎలాగో ఫ్లైట్లో అయితే డిన్నర్ అయితే ఇస్తారు, కానీ కొంచెం టైం పడుతుంది కదా, పిల్లలు అప్పటి వరకు ఉండలేరు కాబట్టి ఆకలితో నేను ఇక్కడే కొంచెం స్నాక్స్ లాగా తినిపించాను. మనకి ఇక్కడే ఎయిర్పోర్ట్లోనే అన్నీ దొరుకుతాయండి. ఫుడ్ కానివ్వండి, ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి, అన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి. కాకపోతే కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది బయటతో పోలిస్తే. ఒక వాటర్ బాటిల్ అయితే నాకు 150 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇప్పుడైతే నేను ఫ్లైట్ లోపలికైతే వెళ్ళి కూర్చున్నాము. సీట్ నెంబర్స్ అవి చూసుకొని, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని హోస్టెస్ ఎవరైనా అడిగినా కూడా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు కూర్చోవడానికి. నెమ్మదిగా ఒక్కొక్కరు అయితే మనకి లోపలికైతే వస్తూ ఉన్నారు. కాసేపు ఆగి మనకి వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేశారండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సీట్ బెల్ట్స్ అలా పెట్టండి, ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది ఇంకొక 5 మినిట్స్లో అలా అని చెప్పారు. మొబైల్స్ ఏమన్నా ఉన్నా కూడా కొంచెము ఫ్లైట్ మోడ్లో అయితే అలా పెట్టుకోండి అని చెప్పారు. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు కళ్ళు తిరుగుతాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అనేసి. అలా ఏం కాదండి. యాక్చువల్గా ఏమవుతుందంటే ఫ్లైట్ అనేది ఒక్కసారిగా పైకి వెళ్తుంది కాబట్టి కొంచెం మనకి ఆ గాల్లో తేలినట్టుగా ఉంటుంది. అదర్వైజ్ ఎలాంటి ప్రాబ్లం అయితే మనకు ఉండదు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పిల్లలతో ఎవరైనా ఫ్లైట్లో జర్నీ చేయాలి అనుకున్నట్లయితే స్వెటర్స్ అనేది తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే ఫ్లైట్ లోపల అనేది చాలా కూల్గా ఉంటుంది, పిల్లలకు ప్రాబ్లం అవుతుంది. అందుకనేసి మీరు ఒకవేళ వెళ్ళాలనుకున్నప్పుడు స్వెటర్స్ అనేది కంపల్సరీ తీసుకెళ్ళండి పిల్లలకి. ఫ్లైట్ అనేది పూర్తిగా టేక్ ఆఫ్ అయిపోయింది. మా పిల్లల్ని చూశారు కదా, చలికి స్వెటర్స్ అయితే వేసుకున్నారు. ట్యాబ్ తీసుకుని ఏవో గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారు. ఇంతకీ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పకుండానే అప్పటి నుంచి మాకు ఈ సోదేంటి అనుకుంటున్నారా? నాకు తెలుసు మీరు అలాగే అనుకుంటారని. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా నేను ఒక 15 డేస్ కోసం అయితే దుబాయ్ వెళ్తున్నాను. 15 డేస్ కోసమే ఎందుకు అనుకుంటున్నారా? వీసా ప్రాసెస్ మీద అయితే వెళ్తున్నానండి మా హస్బెండ్ దగ్గరికి. మా హస్బెండ్ అయితే అక్కడే జాబ్ చేస్తూ ఉంటారు. సో మేము డిపెండెన్సీ వీసా మీద అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక 2 ఇయర్స్ పర్మనెంట్ వీసా అయితే అప్లై చేసుకోవాలి. దానికోసం మెడికల్ చెకప్స్ అవి ఉంటాయి కదా, దానికోసం అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది మీతో నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో అంతలోపలే మాకు ఫుడ్ అయితే తీసుకుని వచ్చి ఇచ్చారు. వాళ్ళైతే మనకి ఇచ్చే ముందు అయితే అడుగుతారు, మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అని అడుగుతారు. నీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. నేను ఒక 2 నాన్ వెజిటేరియన్ తీసుకున్నాను, ఒక వెజిటేరియన్ తీసుకున్నానండి. మా బాబుకి అయితే చికెన్ వచ్చింది, చికెన్ రైస్ ఏదో గ్రేవీ టైప్ వచ్చింది. తనకైతే ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. మా పాప అయితే అస్సలు తినలేదండి. పన్నీర్ కర్రీ ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా కొద్దిగా ఇచ్చారండి, అస్సలు చిన్న పిల్లలకు కూడా సరిపోదు అంత ఇచ్చారు. ఇక మనం చేసేది ఏం లేక దాంతోనే సరిపెట్టుకున్నాము. నిజం చెప్పాలంటే నాకు ఆ ఫుడ్ అస్సలు నచ్చలేదు.
ఫుడ్లో మనకి సైడ్ డిష్గా కొన్ని ఫ్రూట్ సలాడ్ అయితే ఇచ్చారు, ఇంకా కర్డ్ ఇచ్చారు, బ్రెడ్ లాగా ఏదో ఉంది అది కూడా ఇచ్చారు, ఇంకొకటి ఏదో ఇచ్చారండి. దాన్ని నేను టేస్ట్ కూడా చేయలేదు, అదేంటో కూడా నాకు అర్థం కాలేదు. ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు, ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. ఏదో ఆకలి తీరడానికి కోసమని కొద్దిగా తిన్నాము. 4.5 hours జర్నీ చేయాలి కదా, కొద్దిగా ఓపిక ఉండాలి కాబట్టి తిన్నాము. ఫ్లైట్ జర్నీ చేయాలని చాలామందికి ఉంటుంది కదా, మీరు అనుకున్నంత గొప్పగా అయితే ఏమి ఉండదండి. ఫ్లైట్లో కూర్చున్నప్పటి నుంచి దిగే వరకు ఒక్కటే సౌండ్, ఆ సౌండ్కి మా పాప చెవిలో నొప్పి అని చెప్పింది. ఇక ఫ్లైట్ జర్నీ ఎప్పుడైపోతుందా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఫైనల్గా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. నేను దుబాయ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. నేను వచ్చేసరికి అక్కడ మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మమ్మల్ని అయితే పికప్ చేసుకున్నారు. మేమైతే వెళ్తూ ఉన్నాము ఎయిర్పోర్ట్లోంచి. పిల్లలు వాళ్ళ నాన్నని చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంతసేపు చాలా నీరసంగా ఉన్నారు కదా, సో వాళ్ళ నాన్నని ఒక్కసారిగా చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇక్కడైతే మేము ఇంకా స్టార్ట్ అయ్యాము బయటికి వెళ్ళడానికి. మా దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుందండి. చెన్నై ఎయిర్పోర్ట్ కూడా బాగుంది. కంపేర్ టు దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దదిగా కూడా ఉంది. ఇక్కడ కూడా మనకి అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి, ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి. కానీ ఇక్కడ మనం ఏమన్నా తీసుకోవాలన్నా మనకి ఇండియా కరెన్సీ అయితే తీసుకోరు, ఇక్కడ దుబాయ్ కరెన్సీ అయితే తీసుకుంటారు. దిర్హామ్స్లో అయితే ఇక్కడ తీసుకుంటారండి. మనకి ఇక్కడ ఇండియన్ రూపీస్ కదా, ఇక్కడైతే దిర్హామ్స్లో అయితే తీసుకుంటారు. ఇప్పుడైతే మేము ట్యాక్సీ కోసం అయితే బయటకు వెళ్తున్నాము. ట్యాక్సీ కోసము ఎంతసేపు వెయిట్ చేసామంటే చాలాసేపు వెయిట్ చేసాము. ఫైనల్గా ట్యాక్సీ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. నైట్ టైం కదా, మనకి ఇండియా టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అయితే అవుతుందండి మన ఇండియా టైము. రూమ్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఎయిర్పోర్ట్ నుంచి మేము ఉండే రూమ్ దగ్గరికి అయితే 30 minutes అయితే జర్నీ ఉంటుంది. సో ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి మేము తొందరగానే వెళ్ళిపోతున్నాము. వ్యూ అయితే చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా అనిపించింది. లైటింగ్స్ కానివ్వండి, నైట్ టైం అయితే దుబాయ్ చాలా బాగుంటుంది. 8 hours కంటిన్యూస్గా జర్నీ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా అలసట వచ్చేసిందండి పిల్లలకి, నాకు. ఎప్పుడెప్పుడు రూమ్ వస్తుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళేసి పడుకుందామా అనిపించింది. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, మిస్ కాకుండా చూస్తూ ఉండండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెదర్ వల్ల లేకపోతే ఏమో అర్థం కాలేదు కానీ పిల్లలకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. దానికోసం కొంచెం బిజీగా ఉండి నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను. వీలు చూసుకుని నా ఒక్కొక్క వీడియో అనేది నేను ఎక్కడికి వెళ్ళాను, మెడికల్ చెకప్కి ఎక్కడికి వెళ్ళాను, ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా నేను వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.